దినచర్యల పాఠాలు. ఐదు. మంత్రము, తావీజులు మరియు తివల షిర్క్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. తివల అనగా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయడం. అహ్మద్, అబూ దావుద్. హుమ్మ అయినచో మంత్రం చేయుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖించారు. హుమ్మ అనగా తేలు మరియు విషపురుగుల విషం. అవి కాటు వేస్తే మంత్రించవచ్చును. బుఖారీ, ముస్లిం. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే ముందు అనారోగ్యంగా ఉన్న కాలములో ముఅవ్విజాత్ చదివి తమరు స్వయంగా ఊదుకునేవారు. వారికి అస్వస్థత పెరిగినప్పుడు ఆ ముఅవ్విజాత్ నేను చదివి తమ చెయ్యి శుభ్రంగా ఉంటుందని ఆయన చేతితోనే తుడిచేదాన్ని. బుఖారీ, ముస్లిం. ముఅవ్విజాత్ అనగా సూర కుల్ ఔజు బి రబ్బిల్ ఫలక్, కుల్ ఔజు బి రబ్బిన్ నాస్. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటివారిలో ఒకరికి దువా చేస్తూ కుడి చేయితో తుడుస్తూ ఈ దువా చదివేవారు. అల్లాహుమ్మ రబ్బన్నాస్ అజబ్ హిబిల్ బాస్ ఇస్ఫి అంతషాఫీ లా షిఫాఅ ఇల్లా షిఫాఉక షిఫాఅన్ లా యుగాదిరు సకమ. ఓ ప్రజల ప్రభువైన అల్లాహ్, బాధను తొలగించు, స్వస్థత కలిగించు. నీవే స్వస్థత ప్రసాదించు వానివి. నీ వద్ద తప్ప మరో చోట స్వస్థత లేదు. వ్యాధి నామరూపాలు లేకుండా ఉండే నివారణ ప్రసాదించు. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. ఖురాన్ మరియు ధర్మబద్ధమైన దుఆలతో కూడిన మంత్రం చేయవచ్చును. 2. ఖురాన్ మరియు ధర్మమైన దుఆలతో కాకుండా వేరే దుఆలతో కూడిన మంత్రం నిషిద్ధం. 3. అల్లాహ్ ఏతులతో దుఆపై ఆధారపడి ఉన్న మంత్రం పెద్ద షిర్క్. 4. మనిషి తనకు తాను దుఆ లేక మంత్రం చేసుకొనుట ధర్మం. మరో వ్యక్తి చేయాలనే ఆవశ్యం ఏమీ లేదు.